పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీని వర్గ విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. చాలా కాలం నుంచి చాపకింద నీళ్లలా సాగుతున్న ఈ వ్యవహారం ఆదివారం సబ్బవరం మండలం ఇరువాడ జిఎస్ కన్వెన్షన్లో జరిగిన సభలోని మాజీ ఎమ్మెల్యే పెందుర్తి అసెంబ్లీ టీడీపీ ఇన్ఛార్జి గండి బాబ్జీ హెచ్చరికలతో మరోసారి బయటపడ్డాయి. ఈ సందర్భంగా గండి బాబ్జీ తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మద్దతుదారులు ఈసారి జరిగిన ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ప్రత్యేక సమావేశాల ద్వారా కలుసుకోవడం, అభినందనలు తెలపడం లాంటి ఉదాహరణ తెర మీదకు తెస్తూ ఇలాంటి చర్యలు సహించరావని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా తాను ఉన్నప్పటికీ కూడా రాతి క్రమశిక్షణను ఉల్లంఘించి ఒకే పార్టీలో గ్రూపు రాజకీయాలు చేయడం క్షమించరానిదని చెబుతూనే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఇకపైన ఎంత మాత్రం ఉపేక్షించేది లేదు అంటూ హెచ్చరించారు. దీంతో సభలోని అంతా నిశ్శబ్దం నెలకొంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీల కూటమి అధికారంలోకి వచ్చినందున పూర్వం అధికారంలో ఉన్న పార్టీ నేతలు మన పార్టీ కార్యకర్తలపైన కొరడా జులిపించిన వారు తిరిగి ఓటమి పార్టీలలో చేరేందుకు పగలమారి వంపులతోని వస్తారని, అలాంటి వారిని వారి క్యారెక్టర్ను అంచనా వేసి మాత్రమే చేర్చుకోవాలి తప్ప ఇబ్బడి ముబ్బడిగా చేర్చుకుంటే కూటమి పార్టీల మనుగడకే నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని గండి బాబ్జీ గుర్తు చేశారు. నా ఉద్దేశం అయితే ఈ 3-4 మండలాలు కూడా కంప్లీట్ గా సిటీలో కలిపితే కానీ ఈ డెవలప్మెంట్ అనేది జరగదు. నేను ఆల్రెడీ చంద్రబాబు గారు మనసులో పెట్టాం. ఆయన కూడా చాలా ఉత్సాహంగా మెట్రో వేసుకోవాలన్నా, ఈ ప్రాంతం సిటీ ఎక్స్పాండ్ అవ్వాలన్నా ఇంటర్నల్ రోడ్డు వేసుకొని మన ప్రాంతాలన్నీ కూడా సిటీలో కలపాలని చెప్పి ప్రపోజల్ చేశాం. మీరు కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ ప్రపోజల్ని ముఖ్యంగా ఇక్కడ చేరిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకులకు, పేద మహిళలకు, టీడీపీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరూ కూడా వారి తరపున, నా తరపున ఒక మంచి బ్రహ్మాండమైన వ్యక్తి కూడా మరి 3 లక్షలు, అక్కడ 80,000 బహుశా జనాల్లోనే అత్యధిక మెజారిటీ. పార్లమెంట్ అయితే బహుశా నాకు అక్కడ అప్రదేశంగా కూడా 2,14,000 నుంచి వెళ్ళలేదు. రికార్డ్ హైయెస్ట్ పార్లమెంట్ రాష్ట్రంలో అనకాపల్లి పార్లమెంట్ సంబంధించి ఇది హైయెస్ట్ రికార్డు చేస్తున్నాము. ఇంత గణనీయాన్ని సాధించిన మా ప్రాంత ప్రజలకు మీరు శాశ్వతంగా ఎంపీగా ఉండాలని కోరుకుంటూ మాకు ఒక మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిన్న కూడా చెప్పా. మీ శక్తినంతా ఉపయోగించి మీరు బీజేపీ గవర్నమెంట్లో సీనియర్ నాయకులు, మంచి అనుభవం నాయకులు, పరిచయాలు నాయకులు కాబట్టి మీరు తప్పనిసరిగా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారనే ఆశతో మేమందరం ఎంతో సమావేశానికి విచ్చేసిన మరి సభల నాయకులు, ఇతర మండలాల నుంచి విచ్చేసిన నాయకులు అందరికీ కూడా పెద్ద నాయకులకు, చిన్న నాయకులకు, అబ్బాయిలకు, కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు, నాయకులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తుంటూ మరి మిమ్మల్ని అందరినీ కలవాలని చాలా రోజుల నుంచి మరి రమేష్ బాబు గారు, శ్రీనివాస్ గారు మీకు ఒక ధన్యవాదాలు తెలిపే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చాలా రోజుల నుంచి అనుకున్నాం. మరి వాళ్ళు ఇక్కడ హైదరాబాద్, ఢిల్లీ, మన ఆయన అమరావతి వెళ్ళడం వల్ల ఈ ప్రోగ్రాం లేట్ అయింది. నిన్న పదవాళ్ళ కార్యకర్తలు కలిసి వాళ్ళందరికీ, నాయకులకి, ప్రజలకి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా ఎవరి ద్వారా ఇది అక్కర్లేదు, పనిచేసే కాదు, ప్రజలు ఆదరిస్తారనడానికి మరొకసారి పంచకాలు సో ఈ విషయాలన్నీ కూడా ఒకసారి వారు మాట్లాడతారని చెప్పి మళ్ళా మీకు తెలియజేస్తూ నేను ఒక నిమిషం మాట్లాడి తెప్పిస్తాను. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, గతంలో నేను 2016లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత పరిస్థితి ఏమిటో మీకు తెలుసు. 2019లో ఎన్నికలు వచ్చాయి. సీట్ అడిగా పెద్దలు చంద్రబాబు గారు ఆరోగ్య పరిస్థితుల్లో సీట్ ఇవ్వరా. కానీ చాలా మందికి జ్ఞాపకం ఉండాల్సిన సిచ్యువేషన్ ఏంటంటే 14-19 మధ్యలో మేము పార్టీలో జాయిన్ అయితే మా పరిస్థితి ఏమిటో మీ అందరికీ తెలుసా తెలియదా? మరి ఈ రోజు ఏదో మొత్తం మేమందరినీ కార్యకర్తలు కాపాడేస్తాం, మేమందరికీ కూడా మేత కట్టేస్తాం అని చెడుకప్పుడు చెప్పే పెద్ద మనుషులు మీరు ఎంతవరకు ఈ కార్యకర్తలు కాపాడారో మీ మనసు తెలియాలి. అది ఇక్కడ ఉన్న పార్టీ మొత్తం తెలియాలి. ఈవేళ ఇన్ఛార్జిగా మీ పెద్ద కాన్ఫరెన్స్ లో ఉన్నప్పుడు మీరు వేరే కార్యక్రమాలు చేయడానికి మీకు ఏమవుతుంది? మీకు ఎక్కడో స్థలం ఇచ్చారా, అక్కడ గెలిచారా, అక్కడ చూసుకోండి. నిన్న మళ్ళీ ఎక్కడో ఫేస్బుక్ లో పేజ్ పెట్టారు. ఇవన్నీ కూడా